అన్నా నిన్న ఎపిసోడ్ లో దివ్య నిఖిత గురించి నీకేమనిపించింది అన్న? దివ్య నిఖితని చూస్తే ఫస్ట్ టైం శ్రీజకి పాయింట్ లేవు దివ్య నిఖిత టార్గెట్ చేయడానికి. అండ్ సంజన గారికి ఎలా డిఫెండ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. అంత స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టి అంత వ్యాలిడ్ గా చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ గా నా పాయింట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆమె. నాకు తెలిసి ఈమె ఈ వారం వచ్చింది కానీ ఫస్ట్ వీక్ నుంచి వచ్చింటే మాత్రం ఇప్పటివరకు గుల్ల కొట్టేస్తుండే ఒక్కొక్కరిది. అంత వ్యాలిడ్ పాయింట్స్ తోటి స్ట్రాంగ్ గా నేను నైట్ మీరు భరణి తోటి డిస్కషన్ చూస్తే కరెక్ట్ గా అనిపించింది. పొద్దున్న నుంచి నైట్ వరకు వంట చేస్తుంది, అదే స్మైల్ మెయింటైన్ చేస్తుంది, అదే అంటే ఫ్లెక్స్ అలానే ఉంటుంది ఆమె. కొంచెం అటు ఇటు కావడం కానీ అలాంటి ఏం లేవు. ఎట్లా ఉంది స్ట్రాంగ్ క్యాండిడేట్. ముందు వారాల్లో నిజంగా దివ్యాన్ని తట్టుకోవడం వీళ్ళకి అందరికి ఇబ్బంది అయిపోతుంది. అన్నా నిన్న ఎపిసోడ్ లో సుమన్ శెట్టి గేమ్ మాత్రం సూపర్ ఉందన్న. సుమన్ శెట్టి గేమ్ డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. వాళ్ళు ఇప్పటికీ కూడా ఆయన సుమన్ శెట్టిని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. వీక్ టీమ్ వీక్ క్యాండిడేట్ అని. ఆయన గేమ్ డే బై డే హైలైట్ ఆడుతున్నాడు. ఆయన ఉన్న మైనస్ పాయింట్ అంటే వ్యాలిడ్ పాయింట్స్ పెట్టి నామినేట్ చేయట్లేదు. ఆయన ఏదో ఒక పాయింట్ పెడుతున్నాడు, అది పాయింట్ అంటే ఫాల్స్ అని తెలిసినా కూడా దాన్ని ఆర్గ్యూ చేసుకుంటా దాని మీద స్టిక్ అయిపోయి కూర్చుంటున్నాడు. అది ఒక్కటి మార్చుకుంటే ఆయన దాంట్లో మొత్తం 100% క్లియర్గా ఉంటుంది. బయట ఆడియన్స్ ఎలా అయితే ఆయన ఎలివేట్ చేసుకుంటారో ఆయన కూడా అలా ఎలివేట్ అవ్వాలని అనుకుంటున్నారు. ఉన్న మెయిన్ ఎసెట్ ఏంటంటే తన స్ట్రాంగ్ మైండ్ సెట్. అది చాలా ప్లస్ అవుతుంది ఆమెకి. ఎందుకంటే ఆల్రెడీ బయట నుంచి గేమ్ చూసి వచ్చింది. ఏ క్యాండిడేట్లు ఎలా బిహేవ్ చేస్తారో తెలుసు, ఎవరు తనని ట్రిగర్ చేస్తారో తెలుసు. ఇవన్నీ కలిపి ఆమె ఎలా ఆడాలి, ఏం చేయాలి అనేది ప్లాన్ చేసుకుందా. అలాంటి ముందు నుంచి ఆమె అలాంటి క్యాండిడేట్ తెలియదు కానీ కరెక్ట్ డిఫెన్స్, వ్యాలిడ్ పాయింట్స్, ఎవడు ఏదైనా నాది అన్నట్టు తగ్గేదే అన్నట్టు బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు వచ్చింది కాబట్టి ఓకే. ఫస్ట్ వీక్ నుంచి వచ్చి ఉంటే మాత్రం ఇప్పటివరకు ఒక్కొక్కరు సుఖాలు కనిపిస్తుండే. మేబీ ఫస్ట్ వీక్ వచ్చి ఈమె ఏం తెలియకుండా వచ్చి ఇలా యాక్ట్ చేస్తుందా అనేది మాత్రం మనకి ఇంకా క్లారిటీ రాదు. ముందు ఎపిసోడ్లో అయితే తెలుస్తుంది. అన్న డిమాండ్ పవన్ సంచాలక్గా కరెక్ట్ చేసిండా? డిమాండ్ పవన్ సంచాలక్గా 100కి 90% కరెక్ట్ చేసిండ్రు. ఫస్ట్ ఒక గేమ్ లో మాత్రమే ఆయన మిస్టేక్ చేసిండు. అది మిస్టేక్ అనాలా ఏమనాలి మనకు అది అర్థం కాదు. ఎందుకంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చూసుకోకపోవడం అనేది ఎవరు క్లారిటీ అయ్యారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చి బిగ్ బాస్ మొత్తం ఈ వీక్ మొత్తం సంచాలక్గా తననే పెట్టి తన మీదనే మొత్తం భారం వదిలేసిండు. రైట్ డెసిషన్ తీసుకుంటాడా, రాంగ్ డెసిషన్ తీసుకుంటాడా అనేది ఒపీనియన్ మొత్తం ఆయన మీద పెట్టిండు. దీన్ని చాలా మంచి మెచ్యూర్డ్ గా చాలా నీట్ గా హ్యాండిల్ చేసిండని నాకు అనిపించింది. 100% అయితే ఇచ్చిండు ఒక్క ఫస్ట్ గేమ్ లో తప్పించి. ఇప్పటి వరకు వచ్చిన కామనర్స్ లా డిమాండ్ పవన్ క్యాండిడేట్ చాలా బెటర్ అబ్బా వీళ్ళందరికంటే. ఎందుకంటున్నా అంటే తన డే బై డే డెవలప్మెంట్ కానీ నిన్న ఎపిసోడ్ లో చూసుకుంటే అతను కెప్టెన్ అయినాక సంజన గారు అంత డిగ్రేడ్ చేసి అంత మాటలు మాట్లాడుతున్నా కూడా తను ఎక్కడ దానికి ఏమంటారు ట్రిగర్ అయిపోయి ఓవర్ గా బిహేవ్ చేయడం కానీ ఈయన మాటలు వదులుకోవడం కానీ అలాంటి ఏమీ చేయలేడు. తను ఏ క్యాప్టెన్సీ అయితే తనకి ఇచ్చారో దానికి తగ్గట్టు బిహేవ్ చేసిండు. ఒక టైంలో సంజన గారు నేను ఇక్కడ తినను బయట టెనెంట్స్కి వెళ్తా అన్నా కూడా తను కరెక్ట్ పాయింట్ వ్యాలిడ్ పాయింట్ పెట్టిండు. ఇప్పుడు నిన్ను చూసి రేపు పొద్దున వేరెవరు అలిగి కూడా వెళ్ళిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఈ వారం నేను కెప్టెన్ కాబట్టి నేను చెప్పినట్టే మీరు వినాలి, ఎవరికి నేను అన్యాయం చేయను. మీకు కూడా నేను ప్రతిసారి ఈయన పోయి సారీ అని చెప్పి మీకు ఏం కావాలి, మీకు ఏం నచ్చుతుంది అని చెప్పి తెలుసుకొని ఆమెకు నచ్చేటట్టు చేస్తున్నాడు. కానీ సరే ఈమె నన్ను తిట్టింది కదా అని చెప్పి ఎక్కడ కూడా ఆమెను తిట్టాలి, టార్గెట్ చేయాలని బిహేవియర్ అయితే ఎక్కడ లేదు. రాము రాథోడ్ నామినేషన్ లో పెట్టిన పాయింట్ల మీద ఏమనిపించింది అన్న? బిగ్ బాస్ స్టార్ట్ అయిన 4 వీక్స్ కి రాము రాథోడ్ చాలా వ్యాలిడ్ పాయింట్స్ తో మాట్లాడింది. ఎందుకంటే ఎవరైతే తనకి మాట్లాడడం రాదు, పాయింట్ మీద స్టిక్ అయి కూర్చోడు, అక్కడ మాట్లాడతాడని అన్నారో వాళ్ళ నోరు ముయించేలా స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టి ఈయన పాయింట్స్ పెడితే అపోజిషన్ లో ఉన్న సంజన గారికి, హరీష్ గారికి ఎలా డిఫెండ్ చేసుకోవాలో కూడా తెలియలేదు. ఒకనొక టైంలో సంజన నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనే వర్డ్ యూజ్ చేసి ఆయన ట్రిగర్ చేయాలనుకున్నా కూడా అతను చాలా స్ట్రాంగ్ గా మెచ్యూర్డ్ గా ఆలోచించి నా పాయింట్స్ నేను పెట్టాను, మీరు ఏమని అంటే అది ఆడియన్స్ చూసుకుంటారని చాలా మెచ్యూర్డ్ గా సమాధానం చెప్పిన రాము రాథోడ్ 4 వీక్స్ లా 4th వీక్ మంచి వ్యాలిడ్ పాయింట్స్ పెట్టి చాలా స్ట్రాంగ్ గా నామినేట్ చేసిండు, లౌడ్ గా మాట్లాడిండు, పాయింట్ మీద స్టిక్ అయి కూర్చున్నాడు. అతను పాయింట్స్ పెడుతుంటే అపోజిషన్ ఉన్న సంజన గానీ మన హరీష్ గారికి కానీ ఎలా డిఫెండ్ చేసుకోవాలో కూడా అర్థం కాలేదు. అంటే మిడిల్ ఇరికిచ్చేసిండు, వ్యాలిడ్ పాయింట్ పెట్టిండు. ఇదే ప్లే ఈ రోజు ఆడిన గేమ్ ఇలానే నామినేట్ చేసుకుంటూ పోతే రాము రాథోడ్ పక్క 5th టాప్ 5 అయితే ఉంటాడు. అన్న సంజన గురించి దివ్య హౌస్ లో చెప్పిన తర్వాత ఆ బిహేవియర్ చాలా మారింది కదా. సంజన ఎప్పుడైతే బయట నుంచి దివ్య వచ్చి ఇన్పుట్స్ ఇవ్వగానే సంజన గారికి కాన్ఫిడెన్స్ ఓవర్ అయిపోయి ఆమె అవతల వాళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడడం, వర్డ్స్ లూజ్ అయిపోవడం. ఎందుకంటే డిమాండ్ పవన్ తోటి నువ్వు అమ్మాయిలం కాదు కాబట్టి మమ్మల్ని టేక్ కేర్ చేయట్లేవు, ఆంటీలం అయిపోయినా అది మా తప్ప అని ఒక కామెంట్ చేయడము. నిన్న రాము రాథోడ్తో నామినేషన్స్ లో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు అని చెప్పి ఇలాంటి వర్డ్స్ అన్నీ ఆమె లూజ్ అయిపోయి దాన్ని ఆమె ఏం చేస్తుందంటే నాకు తెలుగు రాదు, నేను డబుల్ మీనింగ్స్ లో మాట్లాడట్లేదు, నాకు లోపల ఏమనిపించింది నేను అదే అట్టై మాట్లాడుతున్నా అని చెప్పి ఒక ట్యాక్స్ పెట్టుకొని ఆమె దానికి స్టిక్ అయి ఉండిపోతుంది. ఆమెకు అవి ఎంత బ్యాడ్ అవుతుంది అనేది ఆమెకు తెలియట్లేదు. తను సేమ్ శ్రీజ, ప్రియా అయితే ఏ మిస్టేక్ చేసిరో యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ దారిలోనే నడుస్తుంది తనుజ కూడా. ఎందుకంటే వీళ్ళు పెట్టే పాయింట్స్ వ్యాలిడ్ పాయింట్లు మాట్లాడుతున్నా కూడా ఈ వీళ్ళ బిహేవియర్ ఉంది చూడు దాన్ని డామినేట్ చేస్తుంది. ఈ అరుచుకుంటా చెప్పడం, కోప్పడకుండా చెప్పడం అవతల వాళ్ళకి ఇరిటేటింగ్ అనిపిస్తుంది. ఇలానే కంటిన్యూ అయింది అనుకో, ఒక టైంలో ఆమె మీద కూడా కొంచెం బ్యాడ్ అంటే ఏమంటారు పబ్లిక్ లో బ్యాడ్ ఒపీనియన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ప్రియా లేని లోటు తీరుస్తుంది మ్యాక్స్. అలాంటి ప్రియా లేని లోటు అయితే ప్రియా లేని లోటు అయితే తనుజ తీరుస్తున్నట్టు అనిపిస్తుంది. నాకైతే నిన్నటి వరకు ఆ ఒపీనియన్ ఉండే. నిన్న భరణి గారిని మీరు నాకు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు ఓకే ఇది ఓకే
ఓకే ఈ పాయింట్ ఓకే ఇక్కడ ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అని చెప్పి ప్రతిసారి స్ట్రక్ చేస్తుంది నాకు అర్థం కాలేదు. ఇదే నేను ఇంతకు ముందు కూడా ఇమాన్యుల్ విషయంలో కూడా గమనించిన. నేను నీ క్లోజ్ కదా, నువ్వు నా విషయంలో ఎందుకు స్టాండ్ తీసుకోలేవు అని అడుగుతుంది. అంటే వీళ్ళు స్టాండ్స్ తీసుకుంటారని చెప్పి ఒకరితో క్లోజ్ అవుతుందా, లేకుంటే వీళ్ళు క్లోజ్ కాబట్టి నాకు స్టాండ్ తీసుకోవాలని రూల్ పెట్టుకుందా? నాకు ఎందుకు ఈ ఎమోషన్ నాకు ఎందుకు తేడా కనిపిస్తుంది. అంటే అంత ప్యూర్ కాదేమో, ఫేక్ ఎమోషన్ క్రియేట్ చేస్తుందేమో, కావాలని ఈ ధోరణి ఎంచుకుందేమో అని అనిపించింది నాకైతే.